హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు ఇంకో 2 రోజుల్లో తెలిసిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు మ్యాక్స్ అర్థమైపోద్ది ఈ వ్యక్తే సీజన్ 7 విన్నర్ 100% అవుతాడని. మన 100% అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకురా అని అనవచ్చు. 99% అనుకోండి. దాంతోపాటు ఓటింగ్ అనాలిసిస్ కూడా మాట్లాడదాం. అండ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్, చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు అప్డేట్స్, ఈరోజు హౌస్లో టాస్క్ల అప్డేట్స్ అవి మాట్లాడదాం. ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఎక్కడైనా చూసుకోండి, ఏ ట్రెండ్స్లో అయినా చూసుకొని ఫస్ట్ పల్లవి ప్రశాంత్. సెకండ్, థర్డ్ శివాజీ అండ్ అమర్దీప్ నెక్ టు నెక్ ఉన్నారు. ఫోర్త్ ప్రిన్స్ యావర్. మీరు గుర్తించాల్సింది ప్రిన్స్ యావర్కి కూడా చాలా గట్టి ఓటింగ్ పడుతుంది. నిన్న ఏవి కూడా చాలా హెల్ప్ అయింది. ఫిఫ్త్ ప్రియాంక జైన్. సిక్స్త్ అర్జున్. మిడ్ వీక్ ఎవిక్షన్ లేదు కాబట్టి సాటర్డే ముగ్గురు, సండే ముగ్గురిని అలా తీసుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. సో 6, 5, 4 సాటర్డే అయిపోద్ది షూటింగ్. సండే వచ్చేసరికి 1, 2, 3 అవుతుంది. ఇది అప్డేట్. అండ్ హౌస్లో టాస్క్లు ఏం లేదు, ఓల్డ్ టాస్క్లే మళ్ళీ ఆడించి అందులో జస్ట్ ఫన్ వేలో గెలిచిన వాళ్ళకి హోమ్ ఫుడ్ వస్తుంది. అది వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. అలా జరుగుతుంది ఫన్నీ వేలో. అండ్ ఆ మినిట్స్ టాస్క్ కూడా కండక్ట్ చేస్తారు. ఎవరికి ఎంత మినిట్స్ డిజర్వ్డ్ అనేది 3 నిమిషాలు ఎవరికి, 5 నిమిషాలు ఎవరికి, 15 నిమిషాలు. అది ప్రోమోలో చూపించారు కదా ఆల్రెడీ. అక్కడ ఏం పెద్ద ఫైట్లు ఏం జరగదు, జస్ట్ ఫన్ పర్పస్. నెక్స్ట్ శ్రీముఖి కూడా వెళ్తుంది సూపర్ సింగర్ 3 ప్రమోషన్ కోసం అని చెప్పి. సో పెద్ద ఏం ఉండదు, అందుకే లైవ్ ఆపిస్తారు. బట్ ఓటింగ్ లైన్స్ ఫ్రైడే నైట్ వరకు ఉంటుంది. సో ఓట్స్ వేస్తూనే ఉండండి. చెప్పే కదా సాటర్డే 6th, 5th, 4th తీసేస్తారు. సండే వచ్చేసి 1, 2, 3. సూట్ కేసు ఆఫర్ మ్యాక్స్ ఉండదు, ఎందుకంటే డే 1 అప్పుడే సూట్ కేసు ఆఫర్ ఆల్రెడీ నాగార్జున 25 to 30 lakhs వరకు మాట్లాడారు కాబట్టి మ్యాక్స్ సూట్ కేసు ఆఫర్లు ఏమి ఉండవు ఈ సీజన్లో. నేను అనుకుంటున్నా జెన్యున్గా విన్నర్కి ఇచ్చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకోటి విన్నర్ లీక్ వచ్చేసరికి మీకు ఏ సీజన్లో వచ్చేసినా ఏవీలో మ్యాటర్ అర్థమైపోద్ది. విన్నర్ బిగ్ బాస్ ఎవరిని చేద్దాం అనుకుంటున్నారని చెప్పి. సో ఇప్పుడు విన్నర్ కంటెస్టెంట్లకి 3 గట్టిగా పోటీ పడుతున్నారు. ఎవరు? పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ. ఎక్కడ చూసినా వీళ్ళు 3 ఉన్నారు. మిగిలిన ఎవరు ప్రియాంక జైన్, అర్జున్కి లేదు. టు బీ ఆనెస్ట్ మాట్లాడుకోలేని ఛాన్స్ లేదు. వీళ్ళు 3కే ఉంది, పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అండ్ శివాజీకి. వీళ్ళు 3లో ఎంత ఓట్లు వచ్చినా సరే చివరికి చేయాల్సింది బిగ్ బాస్ చేతిలోనే ఉంది. అది ఫిక్స్. ఎందుకంటే సీజన్ 6లోనే మీరు చూడండి, అక్కడ అర్థమైపోద్ది. వీళ్ళు 3లో ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు ఏవీలో చూస్తే 1 by 1 రిమూవ్ చేసుకుంటూ వద్దాం. పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ. అమర్దీప్ ఏవీలో విన్నర్కి కావాల్సిన స్పార్క్ బిగ్ బాస్ యాడ్ చేయలే. మీరు కావాలంటే ఇప్పుడు కూడా ఏవీ చూడండి, బాగుంది, బాగాలేదు అనట్లే. విన్నర్ మెటీరియల్ కావాల్సిన ఏవి కట్ చేయలేదు. బిగ్ బాస్ కానీ ఈ మనిషిని విన్నర్ చేద్దాం అనుకుంటే ఏవి వేరే లెక్క ఉంటుంది, సింపుల్. అండ్ అమర్దీప్ని చేస్తే చాలా 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 బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది బిగ్ బాస్ సీజన్ 7కి. అండ్ సీజన్ 8 ఆర్ ఓటీటీలోకి రావాలంటే భయపడతారు. ఎందుకంటే అమర్దీప్ ఒకవేళ విన్ అయితే అంత అసహనం వస్తుంది. ఓకే, అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నారు, సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఓకే. బట్ అమర్దీప్ విన్నర్ అయితే చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అది బిగ్ బాస్ టీం ఏమో చిన్నపిల్లలు కాదు, చాలా అన్ని కోణాల్లోనే ఆలోచిస్తారు కాబట్టి ఓటింగ్ పరంగా చూసినా ఓకే, నెక్ టు నెక్ వచ్చినా ఏం చేసినా అమర్దీప్కి అయితే 100% విన్నింగ్ అనేది అవకాశం లేదు. ఇది కావాలంటే రికార్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత అమర్దీప్ ఒకవేళ విన్నర్ అయితే మీరు నచ్చిన బూత్లో తిట్టుకోండి. సో మిగిలింది ఎవరో ఇద్దరు, శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్. శివాజీ ఏవి కావాలని అలా కట్ చేశారు అంటే ఎక్స్ట్రాడినరీ ఏవి కట్ వచ్చింది ఎవరికి శివాజీకి. ఎవరికి కట్ చేసినా కూడా ఫ్యాన్ బేస్ ప్రకారం చూస్తే అంత లేదు, కొన్ని మైనస్లు అయ్యే తెలుగు రాకపోవడం అని. బట్ శివాజీకి హై ఛాన్స్ ఉంది. శివాజీకి మొన్న సాటర్డే ఎపిసోడ్ ఏదైతే చేశారో మంచి మైలేజ్ వచ్చింది ఓటింగ్స్లో. అండ్ ఏవీ కట్కి మంచి మైలేజ్ వచ్చింది. అంటే శివాజీకి సైలెంట్ ఓటింగ్ పడుతుంది. సో నెక్ టు నెక్ ఎవరికి ఉంది? శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్. బట్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ చాలా గట్టిగా పడడం వల్ల వారు ఎక్కడ 1 side అయిపోతుందేమో అనుకుని, ఎంత నెక్ టు నెక్ ఉన్నా రూరల్ ఏరియాస్లో పల్లవి ప్రశాంత్ గట్టిగా పడుతుంది. అందుకే మిస్డ్ కాల్స్ కూడా పనిచేయట్లే, హాట్స్టార్లు పనిచేస్తున్నాయి. కానీ వార్ 1 side అయిపోద్ది అని చెప్పి కావాలని చెప్పి పల్లవి ప్రశాంత్ ఏవి కావాలని తగ్గించారు. సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టక, సరైన సాంగ్స్, సరైన ఎలివేషన్ సీన్స్ పెట్టక. ఓకే, పెట్టారు ఎమోషనల్ కంటెంట్, బట్ నాట్ అప్ టు ద మార్క్. విన్నర్ మెటీరియల్ అయినా కూడా సరే. ఇది ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం పెంచడానికి ఎవరికి వీళ్ళు 3లో. బట్ ఎంత పెంచినా సరే 1, 2లో వీళ్ళు శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ల మధ్యలోనే గేమ్ పెడతారు. థర్డ్ని అమర్దీప్ని రిమూవ్ చేసి వీళ్ళిద్దరి మధ్యలో పెట్టి 99.99% పల్లవి ప్రశాంత్కి ఇస్తారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 7. రాసి పెట్టుకోండి.
మిగిలిన ఛాన్స్ ఏమైనా ఉందా శివాజీకి. ఇన్కేస్ శివాజీకి ఇచ్చినా పెద్ద పంచ్ ఉండదు, ఎందుకంటే శివాజీకి ఇచ్చినా కూడా ఆ ప్రైజ్ మనీ ఎయిదర్ పల్లవి ప్రశాంత్కో లేకపోతే ఏదో సొసైటీకి ఇచ్చేస్తారు తప్ప ఏముండదు. పల్లవి ప్రశాంత్ విన్ అయినా కూడా అదే చేస్తాడు, అంటే శివాజీకి ఇవ్వడు కానీ ఫార్మర్స్గానే ఇస్తాడు. బట్ పల్లవి ప్రశాంత్ విన్ అయితే ఒక కామన్ మ్యాన్ విన్ అయినట్టు టాక్ వస్తుంది కాబట్టి బిగ్ బాస్ షోకి కూడా అది కావాలి కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా ఓటీటీ సీజన్ కానీ సీజన్ 8కి కానీ. సో మీరు ఫిక్స్ అయిపోండి, అలా అని చెప్పి ఓట్లు వేయడం మానేయకండి. విన్నర్ని మ్యాక్స్ ఇంకా పర్సంటేజ్ చెప్పడం పల్లవి ప్రశాంత్ చేస్తారు. సెకండ్ పొజిషన్లో నాకు ఎందుకు గట్టి కొడుతుంది శివాజీ గారు పెడతారు. ఏవీ కట్లు సాటర్డేస్ అనే ఎపిసోడ్లు కావాలని రివర్స్ ప్లేలో వస్తున్నారేమో అనిపించింది. థర్డ్ అమర్దీప్, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ప్రియాంక, సిక్స్త్ అర్జున్, ఈ ఆర్డర్లోనే నరుక్కుంటూ వస్తారని నా ఫీలింగ్ అది ఇదే జరుగుద్ది. మీకు ఈ అనాలిసిస్ కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి, బట్ ఏదో ఒకటి చేయండి.